శ్రీవిద్యాం పరిపూర్ణమేరసికరాం వృత్తత్రికోణమధ్యే బిందుస్మితాం వాగీసాదిసమస్తభూతజననీం వంచే శివే కారకే కామాక్షి కరుణారసమయీం కామేశ్వరాంగస్థితాం కాంతాం జ్వలంతీం కామకోటినిలయా. మాసం కాంచీపురంలో మాసంలో విశేషమైనటువంటి బ్రహ్మోత్సవాలు కామాక్షి అమ్మవారికి నిర్వహిస్తూ ఉంటారు. తెలుగు కాలమానం ప్రకారం ఫాల్గుణ శుద్ధ తదియ నుంచి ప్రారంభిస్తారు. అయితే ఈ మాస బ్రహ్మోత్సవాలలో ఈరోజు గణపతి ఆరాధనను కలుపుకొని 3వ రోజుగా కేవలం అమ్మవారికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలలో 2వ రోజుగా పరిగణలోకి తీసుకుంటూ అయితే ఈ బ్రహ్మోత్సవాల సుముహూర్త కాలంలో మనం కామాక్షి యొక్క చరిత్రను వీలైనంత విస్ఫుటంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అందులో మొదటి భాగంగా అసలు కామాక్షి నామ విచారణను చేద్దాం. సాధారణంగా కామాక్షి కాశక్తి లక్ష్మీ బీజంగా, శారద సరస్వతి బీజంగా, మాశక్తి శ్రీ బీజంగా, మహాలక్ష్మీ బీజంగా చెప్పబడుతూ లక్ష్మీ సరస్వతులను నేత్రములుగా కలిగినటువంటి తల్లిగా కామాక్షి అన్న ఉదాహరణను మనకి సదా సర్వత్రా స్ఫుటం చేస్తూ ఉంటారు. అయినప్పుడు మనకి అందరికీ సుపరిచితమైనటువంటి స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం. లలితా సహస్రనామ స్తోత్రాన్ని మీరు ఒకసారి విస్ఫుటంగా పరిశీలన చేసినట్లయితే ఈ పరిశీలనాత్మక దృష్ట్యా భావనతో పారాయణం చేస్తే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదాగ్నిగుండ సంభూత దేవకార్య సముద్భవ అంటూ మొదటి శ్లోకంతో మొదలయ్యి అమ్మవారి యొక్క వర్ణనలను మొదలవుతాయి. అమ్మవారి పాదాలు ఎలా ఉంటాయి, అమ్మవారి శిఖ ఎలా ఉంటుంది, అమ్మవారి నేత్రాలు ఎలా ఉంటాయి, అమ్మవారు ఎన్ని చేతులతో ఉంది, ఆ చేతులు ఎలా ఉన్నాయి, ఆ చేతులు ఏమేమి పట్టుకొని ఉంది, అమ్మవారి యొక్క కంఠం ఏ విధంగా ఉంటుంది, పెదవులు ఎలా ఉంటాయి, ముక్కు ఎలా ఉంటుంది, చెవులు ఎలా ఉంటాయి, నుదురు ఎలా ఉంటుంది, అమ్మవారు శిఖలో ఏమేమి పుష్పాలను ధరించి ఉంటారు, అమ్మవారి యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది అని చెప్తూ ఈ ధ్యాన పరిధిని అయిపోయే ఒక ప్రారంభత కొన్ని శ్లోకాలు అన్నీ కూడా ధ్యానోక్తంగానే ఉంటాయి. ఆ ధ్యానం ఏ నామంతో ముగుస్తుంది అంటే కామాక్షి. మీకు ఈ పాటికే ఆ శ్లోకం ఏదో గుర్తొచ్చి ఉండాలి. ఒకవేళ మీకు ఆ శ్లోకం కనుక గుర్తొచ్చి ఉంటే ఆ శ్లోకం యొక్క నెంబర్ని నాకు పింగ్ చేయండి. సో అంటే ఇక్కడ మనం ఏం గ్రహిస్తున్నాము అంటే లలితా సహస్రనామము విస్తారంగా చెప్పారు. అమ్మవారి యొక్క వర్ణనంతా చేసి ఆ వర్ణనంతా కలిగినది ఎవరయ్యా అంటే కామాక్షి అని అక్కడ చెప్తారు. కాబట్టి లలితా త్రిపుర సుందరియే కామాక్షియే లలితా త్రిపుర సుందరి. కామాక్షి యొక్క బిరుదాంకిత నామమే లలితా త్రిపుర సుందరి. లలితా త్రిపుర సుందరి యొక్క బిరుదాంకిత నామమే కామాక్షిగా చెప్తారు. లలిత సౌకుమార్యమైనటువంటిది,
తీగ వలె ఉన్నటువంటిది త్రిపుర సుందరి. ఎల్లలోకాలలో అత్యంత సుందరమైనది, తీగ వలె ఉండేటువంటిది. ఇది ఒక కంపారిజన్. కాబట్టి కామాక్షి అని ఒక ఆమె, ఒక భగవతి యొక్క పొగడ్తనామంగా లలితా త్రిపుర సుందరి అని మనం తీసుకోవచ్చు. అలాగే ఇందాక చెప్పినట్లుగా లలితా త్రిపుర సుందరి అన్న నామంతో అర్చించే వాళ్ళకు కామాక్షి యొక్క అనేది ఒక బిరుదాంకిత నామం అవుతుంది. లక్ష్మీ సరస్వతులను నేత్రములుగా కలిగినటువంటి తల్లి అని. అయితే దీని యందు పూర్ణతత్వాన్ని మనం పరిశీలన చేస్తే మూలపరాశక్తి సృష్టిని సృజిస్తున్నప్పుడు లక్ష్మీ బ్రహ్మలు, శారద సరస్వతి, పరమేశ్వరుణ్ణి, సదాశివుణ్ణి, మహేశ్వరుణ్ణి, పార్వతీ విష్ణువులను 3 విభాగాలుగా విభజించి సృజించింది అని మనకి శాస్త్రాలలో చెప్తారు. ఇప్పుడు మీరు దీన్ని గుర్తుపెట్టుకుంటే లక్ష్మీ బ్రహ్మ, సరస్వతి మహేశ్వరుడు, పార్వతీ విష్ణు. లక్ష్మికి ఎటువంటి శక్తి ఉంటుందో బ్రహ్మకు అటువంటి శక్తి ఉంటుంది. ఇవ్వడం. బ్రహ్మ సృష్టిని ఇచ్చాడు, లక్ష్మి సంతోషాన్ని, సంపదలను ఇస్తుంది. ఇచ్ఛాశక్తిగా లక్ష్మిని ప్రార్థన చేస్తాం మనం. సరస్వతి మహేశ్వరుడు. సరస్వతి జ్ఞానానికి ఎలా దేవతో, మహేశ్వరుడు శివుడు కూడా జ్ఞానానికి దేవత. అందుకే శివాయ గురవే నమః అని. ఈ లోకంలో ఏది తెలియాలి అన్నా అది సదాశివోక్తంగానే రావాలి అన్నది ఇది. కాబట్టి శివుడు గురుస్వరూపం, కాబట్టి సదాశివం. అందుకని మీకు గురుస్తోత్రాలు ఏమన్నా చూస్తే సదాశివ సమారంభం అని అంటారు. అంటే శివుడి నుంచి ఆరంభమైనవే అన్నీ కూడా అని. అలాగే వీళ్ళను జ్ఞానశక్తి స్వరూపాలుగా పూజిస్తాం. సరస్వతిని జ్ఞానశక్తిగా పరిగణన చేసి పూజ చేస్తాం. మహేశ్వరం. అలాగే విష్ణు, పార్వతి. వీళ్ళిద్దరూ క్రియాశక్తి స్వరూపంగా సృష్టిని పరిపాలన చేస్తూ ఉంటారు. మనందరికీ తెలిసిందే అది. అమ్మవారి యొక్క అవతారాలు మనకి తెలిసినవే, విష్ణువు యొక్క అవతారాలు మనకి తెలిసినవే, వారి యొక్క పరిపాలన విధి విధానం అంతా తెలిసినదే. క్రియాశక్తి స్వరూపంగా అమ్మవారిని మనం ఆరాధన చేస్తూ ఉంటాం. సహజంగా ఏ దేవతనైనా సరే మూల సంపుటీకరణతో ఆరాధన చేయాలి అనుకున్నప్పుడు ఆ దేవతకు త్రినేత్రాలను వర్ణిస్తారు. గణపతికి, మహేశ్వరునికి మాత్రమే త్రినేత్రాలుగా పరిగణ చేస్తాము. కానీ శ్రీ మహావిష్ణు, బ్రహ్మ, లక్ష్మి, సరస్వతి, దుర్గా, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యం, విశ్వకర్మ, ఇంద్రుడు శతాక్షి, అలాగే అనేక విధములుగా నువ్వు ఒక దేవతను ఆరాధన చేస్తున్నప్పుడు ఆ దేవత యొక్క ప్రార్థనా స్తోత్రాలను విస్ఫుటంగా చూసినప్పుడు, పరిశీలనాత్మకంగా విస్ఫుటంగా ఆ తత్వాన్ని విచారణ చేస్తూ చూస్తున్నప్పుడు త్రినేత్రము అన్నది ప్రస్తావన వస్తుంది. అలాగే కామాక్షికి కూడా త్రినేత్రం ఉంటుంది. అంటే మీరు ఇందాక నేను చెప్పిన దానిలో పరిగణన చేసుకుంటే లక్ష్మీ సరస్వతులను, అంటే లక్ష్మీ సరస్వతులతో పాటు మరొక నేత్రం ఉంది. ఆవిడే క్రియాశక్తి నేత్రం, క్షేత్రం. కాబట్టి మీకు లక్ష్మీ సరస్వతి
దుర్గా లేక పార్వతి నేత్రములు కలిగినదై ఉంటుంది. అలాగే త్రిమూర్తులను తన నేత్రములుగా కలిగి సృష్టిని పరిపాలన చేసేటువంటి ఆమె అన్న అర్థము కూడా తత్వ విచారణలో తెలుస్తూ ఉంటుంది. కాబట్టి కామాక్షి అంటే సృష్టిని చూస్తూ సృష్టికర్తల ద్వారా, సృష్టి పరిపాలకుల ద్వారా, సృష్టి లయకారకుల ద్వారా సృష్టిని పరిపాలింపజేసేటువంటి ఒక మహాశక్తి, ఆదిపరాశక్తి, స్వయం ప్రకటిత మూలశక్తిగా పరిగణన చేస్తారు శ్రీ విద్యా సాంప్రదాయంలో. వాస్తవానికి ఆ ఆదిపరాశక్తియే కామాక్షి అని దాని యందు అభేదం లేదు. ఇక కామాక్షి యొక్క పురాణాంతరంగిత కథలు అనేకమైనవి ఉంటాయి. కాత్యాయని కథ వస్తుంది, బండాసుర వధ వస్తుంది, బంధుకాసుర వధ వస్తుంది, మధుకాసుర వధ వస్తుంది. ఇన్ని కథల్లో సుప్రసిద్ధమైనటువంటి కథ సతీదేవి కథ. అది శక్తిపీఠాల యొక్క పురాణాంతర్గతంగా సతీదేవి యొక్క కథ ఉంటుంది. ఈరోజు మనం సతీదేవి యొక్క విభాగాన్ని పూర్తి చేసుకుందాం. రేపొద్దున్న కాంచీపురం ప్రవేశం చేద్దాం. సతీదేవి యొక్క విభాగంలో మనకి అందరికీ తెలిసిన విధంగానే దక్ష ప్రజాపతి యొక్క హోమానికి లేకపోతే ఆయన నిర్వహించినటువంటి యజ్ఞకార్యానికి శివునికి ఆహ్వానించకపోవడం, సతీదేవి పుట్టింటిపై మమకారంతో వెళ్ళడం, అక్కడ శివునికి ఘోరమైనటువంటి అపరాధము జరగడం, అవమానం జరగడం, దాన్ని సహించలేని సతీదేవి స్వయ తపాగ్నితో తనని తాను దహించుకోవడం, తత్ భాగాన్ని శరీర భాగాన్ని శివుడు భుజారూఢుడై భైరవ తాండవాన్ని చేస్తుండగా దానికి విశ్వం ప్రళయం సంభవిస్తుందని శ్రీ మహావిష్ణువు తన యొక్క సుదర్శన చక్రంతో సతి యొక్క శరీరాన్ని ఖండాలుగా విభజించడం, ఆ యొక్క ఖండాలు అనేకమైనటువంటి ప్రదేశాలలో పడడం, తద్భాగంగా భారతదేశ అంతర్గత ప్రదేశాలలో 108, 116 భాగాలు పడడం, ఆ 108, 116 భాగాలలో 54 శక్తిపీఠాలుగా, 54లో మహాశక్తిపీఠాలుగా 18గా, 18 శక్తిపీఠాలలో 3 పూర్ణపీఠాలుగా, 3 పూర్ణపీఠాలలో ఒక పీఠం మహాశక్తి పీఠంగా విరాజిల్లుతుంది. ఆ మహాశక్తి పీఠంని దర్శిస్తే ఈ యొక్క సర్వశక్తి పీఠాలను దర్శించిన ఫలంతో పాటు సంపూర్ణమైనటువంటి శాక్త అనుగ్రహాన్ని, జ్ఞానాన్ని పొందవచ్చు అని తెలుస్తుంది. దీన్ని మీరు ప్రత్యక్షంగా ఆ శక్తిపీఠంలో అనుభవిస్తారు. మీరు ఎప్పుడైతే ఆ శక్తిపీఠాన్ని దర్శిస్తారు, అమ్మవారి యొక్క కారుణ్యాన్ని, అమ్మవారి యొక్క ప్రేమను మీరు అనుభవించాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ శక్తిపీఠాన్ని మీరు సందర్శించాల్సి ఉంటుంది. అదే కాంచీపుర వాగ్భవ పీఠం కామాక్షి శక్తిపీఠం. కాబట్టి ఇంతటితో ఈ విభాగాన్ని పూర్తి చేసి మరలా మనం అమ్మవారి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని, కామాక్షి యొక్క కాంచీపుర వైభవాన్ని తెలుసుకుందాం. స్వస్తి.